వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హెల్త్ ఇష్యూస్, మ్యారేజ్ ఇష్యూస్, లేదు అంటే అదర్ థర్డ్ పార్టీస్ ఇష్యూస్, స్టడీ ఇష్యూస్ ఏవైనా సరే నేను మీకు చెప్తానండి. మీరు నాకు కాల్ చేయండి. టారోట్ రీడింగ్ క్లాసెస్ కూడా చెప్తాను. టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కూడా మీకు చెప్తాను. యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీ లవ్ లైఫ్లోనికి రొమాన్స్ ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ చూద్దాం. యూనివర్స్, గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ లవ్ లైఫ్లో రొమాన్స్ ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో చెప్పండి. చూసే వ్యూయర్స్ లవ్ లైఫ్లో రొమాన్స్ ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో చెప్పండి. చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లవ్ లైఫ్లో రొమాన్స్ ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్. ఇప్పుడు వీటికి క్లారిఫికేషన్. లెట్ గో ఆఫ్ ద కాంటాక్ట్ ఇష్యూస్, లెట్ గో ఆఫ్ కంట్రోల్ 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 ఇష్యూస్. హనీమూన్, హనీమూన్. Romance feelings, romantic feelings. Release your ex. Past life relationship. Codependency. New love, new love. Separation, separation. Healing family issues, healing family issues. Chemistry. చూడండి, లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎవరైతే మీ లవ్ లైఫ్లో మీరు కొన్ని విషయాల్లో మేబీ సెక్షువల్గా అయినా అవ్వచ్చు, లేదు అంటే ఫిజికల్ అట్రాక్షన్, లేదు అంటే మీరు బాగా మీ పర్సన్ విషయంలో ఫోన్కైనా మెసేజెస్ విషయంలోనైనా సరే మీరు ఎడిక్ట్ అయినా అయిపోయి ఉండొచ్చును, లేదు అంటే వాళ్ళు కాల్ చేయకపోయినా మెసేజ్ చేయకపోయినా మీ ఇద్దరు ఏంటంటే ఒకరికొకరు, ఒకరేమో చాలా స్ట్రగుల్ అవ్వచ్చును, వాటిని తట్టుకోలేకపోవచ్చును. కానీ మీరు అయితే చాలా ఓపిక్గా ఇంట్యూషన్ చెప్తున్నట్లుగా మీరు వింటున్నారు. మీ పర్సన్కి మీరు ఒక ఏంజల్ టైప్లా అనిపిస్తున్నారు. మీరు మీ పర్సన్ దృష్టిలో ఒక దేవత లేదా దేవుడు అంటే దైవంతో
సమానంగా అనిపిస్తున్నారు. మీకు ఏంటంటే ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైతే పాస్ట్లో ఏం జరిగిందో మీ ఇద్దరి మధ్యన, ఈవెన్ వాళ్ళు చిన్న చిన్న తప్పులు ఉంటాయి, ఆ తప్పులన్నింటినీ మీరు క్షమించండి. మీరు అప్పుడు ఒక దేవతలా కనిపిస్తారు. మీరు దీనిలాగా అంటే ఇబ్బందికరంగా పరిస్థితులతో మీరు పోరాడొద్దు, ఎక్కడివక్కడే విడిచిపెట్టండి అని అయితే చెప్తున్నారు. హనీమూన్, మీరు త్వరలో హనీమూన్, న్యూ బిగినింగ్ అంటే మీరు ఆఫ్టర్ మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు. మ్యారేజ్ కంటే మీరు అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ అయినా చేయొచ్చును. లేదు మ్యారీడ్ పీపుల్స్ అదర్ దాన్ రిలేషన్షిప్లో ఉంటే మీరేంటంటే ట్రావెలింగ్కి న్యూ బిగినింగ్ చేస్తున్నారు. మీ పర్సన్ మీరు ఒకరికొకరైతే అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. ట్రావెలింగ్ చేస్తారు, ఎక్కడికైనా మీరు వెళ్తారు, ఎంజాయ్గా ఉంటారు. మీరు మీ పర్సన్ మీకైనా సరే, మీరు మీ పర్సన్కైనా సరే గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, ట్రావెలింగ్ చేయడం, లేదు అంటే న్యూ బిగినింగ్ అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తారు. మీరు ఒకరికొకరు అన్కండిషనల్గా లవ్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. రొమాన్స్ ఫీలింగ్స్, మీ ఇద్దరి మధ్యలో రొమాన్స్ ఫీలింగ్స్ అనేవి వస్తాయి, కానీ వాటిని బ్యాలెన్సింగ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎంజాయింగ్ అని అంటున్నారు. యువర్ ఫీలింగ్స్ ఆర్ వర్త్ ఎంజాయింగ్ అనుకొని అంటున్నారు. అంటే సెక్షువల్గాను రొమాన్స్ ఫీలింగ్స్, నెక్స్ట్ ఏంటంటే అదర్ దాన్ కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తే వాటన్నింటినీ కూడా పాజిటివ్లోనికి తెచ్చుకొని వాళ్ళంతట వాళ్ళుగా హీల్ అవుతున్నారు, బ్యాలెన్సింగ్ అవుతున్నారు అనుకొని యూనివర్స్ అయితే చెప్తున్నారు. రొమాన్స్ ఏంజల్స్, రిలీజ్ యువర్ యాక్స్, గతాన్ని విడిచిపెడితే మీరు బాధలనన్నీ విడిచిపెట్టినట్లుగా, మీరు గతాన్ని విడిచిపెట్టి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నట్లుగా అయితే మీరు చాలా హ్యాపీగా ముందు ఉంటారు అని అయితే రొమాన్స్ ఏంజల్స్ చెప్తున్నారు. ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ, గతంలో జరిగిన ప్రతి సమస్యని, ప్రతి బాధని గతం అనుకొని విడిచిపెట్టినట్లుగా అయితే మీ సమస్యలకి మీ పర్సనే మీకు తోడుగా ఉంటారు. మీ బాధకి మీరు బాధపడడం వల్లే, మీరు బాధలకు ఎక్కువగా మీరు గతంలో జరిగిన వాటిని అలాగ ఆలోచిస్తూ బాధకు గురవ్వడం వల్లే మీ ఇద్దరి మధ్యలో ఈ డిస్టెన్స్ అనేది ఏర్పడింది అని అయితే యూనివర్స్ చెప్తున్నారండి. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్, ఇది జన్మల బంధము, మీది ఈ జన్మ బంధం కాదు. మీ గురించి మునుపటి జన్మలలోనే వీళ్ళకి, మీ పర్సన్కి మీరు కొంతమంది ఏంటంటే ఎవరైతే చూసే వ్యూయర్స్ ఉన్నారో మీకు మీ పర్సన్కి జన్మల బంధం అనేది ఉన్నది. ఇది సోల్మేట్ కనెక్షన్ అయినా అయ్యి ఉండొచ్చును, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయినా అయ్యి ఉండొచ్చును. మీ ఇద్దరు కూడా ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ మీ ఇద్దరు కలుసుకుంటారు. మీ ఇద్దరు కూడా జెన్యూన్గా లవ్ చేసుకుంటున్నారు, ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, మీ ఇద్దరు మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరు ఒకరికొకరు ఈ జన్మకు కాదండి, ముందు జన్మల నుంచి కూడా మీరు ఒకరికొకరు తెలుసును. ఎడిక్షన్స్ ఆర్ అఫెక్షన్స్ యువర్ రొమాంటిక్ లైఫ్, ఎడిక్షన్స్ అనేది అంటే ఎడిక్షన్స్ వల్ల రొమాంటిక్ లైఫ్ అనేది మీది చాలా పాడైపోతుంది. మీ ఇద్దరి జీవితం అనేది అదర్ దాన్ అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్తో ఉండడం, లేదు అంటే ఇదిగోండి చూసారా, అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ మిమ్మల్ని చీటింగ్ చేసి అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం, ఇవి ఏంటంటే ఎడిక్షన్స్ అనమాట. లేదు డ్రింకింగ్ అయినా, లేదు అంటే ఆన్లైన్లో కొంతమంది మగవాళ్ళు అమ్మాయిలతో చాటింగ్స్, అమ్మాయిలు ఆన్లైన్లోని అన్నోన్ పర్సన్స్తోని చాటింగ్స్ చేయడం, వాటికి ఆటోమేటిక్గాను కొత్త వాటిని వెతుక్కుంటూ వెళ్ళిపోవడం, ఇలాంటివి చేయడం వల్ల దానివల్ల మీ లైఫ్లో న్యాయం అనేది జరగదు. న్యాయం చేయాల్సిన దగ్గర అన్యాయం మోసం చేస్తే మోసమే మీ వెనకతల పరిగెడుతుంది, న్యాయం చేస్తే న్యాయమే మీ వెనకతల పరిగెడుతుంది అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు. మీరు మేబీ కొంతమంది లవ్ లైఫ్లోనికి న్యూ లవ్ ఏదో రావచ్చును, న్యూ ఆఫర్ ఇవ్వచ్చును, లేదు అంటే మీ ఓల్డ్ వాళ్ళే ఒక కొత్త ఆఫర్తో మీ లవ్ లైఫ్లోనికి రావచ్చును, మీ పాత పర్సన్సే మీ లవ్ లైఫ్లోనికి రావచ్చును అని చెప్తున్నారు. ఆ తర్వాత అనేది మీరు రొమాంటిక్గా ఉంటారు.
సెపరేషన్ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ డెవిల్ సిచ్యువేషన్ వల్ల సెపరేషన్ అనేది మీ ఇద్దరి మధ్యలో వస్తుంది. అది న్యూ లవ్ అయినా అవ్వచ్చును, లేదు అంటే పాత ఎక్స్ మీరు తీసుకునే డెసిషన్ మీద ఇక్కడ ఏర్పడుతుందండి. మీరు జెన్యూన్గా ఉంటే ఓల్డ్ పర్సన్ని యాక్సెప్ట్ చేయండి, మీరు జెన్యూనిటీ లేకపోతే న్యూ పర్సన్ని యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ రీడింగ్ అయితే అదే చెప్తుంది. ఈ న్యూ పర్సన్ కానీ ఎవరు వచ్చినా సరే మళ్ళీ మీ మధ్యలోనికి థర్డ్ పార్టీ అనేది ఎంటర్ అవుతుంది. రాక్షసుడు ఒక రాక్షసుడు లాంటి వాడు కానీ రాక్షసు కానీ వచ్చి మీ మధ్యలో సెపరేషన్ని క్రియేట్ చేస్తుంది. ఒకరికొకరు కలుసుకోనివ్వకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఏర్పాటు అవుతుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. తర్వాత మీరేంటంటే మీరు మీ పర్సన్ విషయంలో మీరు పెట్టిన డిస్టెన్స్కైనా మీ పర్సన్ మీరు వాళ్ళు పెట్టిన డిస్టెన్స్కైనా మీరు మీ ఫ్యామిలీ విషయాల్లో మీరు హీల్ అవుతారు. ఈ ఫ్యామిలీ విషయాల్లో హీలింగ్ అయిపోయి మీ పర్సన్కి అయితే మీరు స్పైయింగ్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, లేదు అంటే టారోట్ రీడింగ్స్ ద్వారా కానీ, ఒక గైడెన్స్ ద్వారా ఎవరికైనా అడగడం కానీ, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చును, అదర్ రిలేటివ్స్ అవ్వచ్చును, ఎవరికైనా సరే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ సెపరేషన్ వల్ల తెలుసుకుంటారు అని చెప్తున్నారు. కెమిస్ట్రీ, దేర్ ఆర్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. మీ ఇద్దరి మధ్యలోని బంధం ఎలా ఉంటుందంటే ఎంతటి థర్డ్ పార్టీ వచ్చినా సరే మీ ఇద్దరి మధ్యలోని బంధం అనేది అయస్కాంతాలు ఎలా కలుస్తాయో ఆ విధంగా ఎన్ని వచ్చినా దూరం అవుతూనే ఉంటాయి, అవి బయటికి వెళ్ళిపోతూనే ఉంటాయి, మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు. ఇలా దూరం అవుతారు, ఇలా దగ్గర అవుతారండి, ఆ విధంగా కలుస్తారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. ఎంత మీరు అగ్రెసివ్ అయినా, వాళ్ళు అగ్రెసివ్ అయ్యి మీరు థర్డ్ పార్టీకి వెళ్ళినా, మీరు అగ్రెసివ్ అయ్యి వాళ్ళు థర్డ్ పార్టీకి వెళ్ళినా సరే ఒకరికొకరు ఏంటంటే మ్యాగ్నెటిక్ కనెక్షన్ లాగా ఒకరికొకరు కలుస్తూనే ఉంటారు అని అయితే ఇక్కడ రొమాన్స్ ఏంజల్స్ చెప్తున్నారు. ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ చూద్దాం. కాస్మిక్ ఎనర్జీలో ఏంజల్స్ ఏం చెప్తారో. యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. కాస్మిక్ ఎనర్జీలో ఏంజల్స్ ఏం చెప్తారో, కాస్మిక్ ఎనర్జీలో ఏం చెప్తారో. వాటర్ సైన్ అండి. వాటర్ సైన్ అంటే కర్కాటక రాశి, ఇంకెవరు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు. డివోర్స్ మీ పర్సన్స్ వాళ్ళే గానైతే వీళ్ళ మధ్యలో మీ మధ్యలో ఖచ్చితంగా డివోర్స్ అనేది ఏర్పడుతుంది. వాటర్ సైన్స్ ఎవరున్నారో వాళ్ళు మీ పర్సన్స్ అయితే డివోర్స్ అనేది వస్తుంది. ఏంజల్స్ అయితే ఇది ఖచ్చితంగా చెప్తున్నారు. డివోర్స్ అంటే చట్టరీత్యాయే కాదండి, మామూలుగా కూడా మీ మధ్యలో ఘర్షణలు రావడం, గొడవలు రావడం, సెపరేషన్ ఉండడం ఇదంతా డివోర్స్ క్రిందకే వస్తుంది. స్పైయింగ్, మీ పర్సన్ మీకు స్పైయింగ్ చేస్తుంటాడు. ఎవరైతే వాటర్ సైన్స్ ఉన్నారో వాళ్ళ పర్సన్స్, మీ పర్సన్స్ వాటర్ సైన్స్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీ గురించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటూనే ఉంటారు. మీరు ఆన్లైన్లో ఉన్నా, ఆఫ్లైన్లో ఉన్నా, మీరు ఏ స్టేటస్లు పెట్టినా, ఆఫ్లైన్లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, పరిస్థితి ఏంటి, మిమ్మల్ని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో స్పైయింగ్ చేస్తూనే ఉంటారు. మూవింగ్, మీ నుంచి మీ పర్సన్ అయితే మూవ్ అయిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. మీ దగ్గర నుంచి స్పైయింగ్ చేసినా సరే మీ నుంచి మీ పర్సన్ మూవ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతారు, మీ దగ్గర ఉండరు. ఇంటిమసీ, వాళ్ళకి కేవలం ఏంటంటే సెక్షువల్ కెమిస్ట్రీ పరంగానే మీరంటే చాలా ఇష్టం ఉంటుంది, ఇంకా దేని పరంగా అయితే కాదు. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతారు అని అయితే యూనివర్స్ ఏంజల్స్ మీకు ఇదే చెప్తున్నారు.